చదువు. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమ కలుగునుగాక. దేవుని మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎంతవరకు మనం చదివిన దాంట్లో తెలిసిన విషయాలు ఏమిటంటే, చాలా కాలం పడుతుందిగా మీరు బైబిల్ చదువుతున్నాను కాదంట్లా, కానీ నన్ను పంపించిన వారు అంటున్నాడు యోహాను, ఒక ఆత్మ దిగుతాను చూస్తున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం పాటలోకి వెళ్దాం. నూతన జన్మ ఒక అనుభవం అయి ఉన్నది. నూతన జన్మ దేవుని ఆత్మ ద్వారా కొత్తగా జన్మించు వరకు, దేవుని ఆత్మ చేత కొత్తగా జన్మించేంత వరకు కూడా యేసులాగా ఉన్నాడు. ఆమె యేసు 30 సంవత్సరములు ఎక్కడ ఏమి చేశాడన్నది ఎవరికి అవసరం. ఆమె తల్లి వెంటనే తిరిగి అర్థమవుతుంది కదా. కూర్చోండి. చెప్పబోయేది ఏంటంటే, 30 సంవత్సరముల వరకు యేసు ఏ కార్యములు చేశారు? తల్లి దగ్గర ఉన్నారా, తండ్రి దగ్గర ఉన్నారా, వడ్రింగ్ చేశారా, ఆయన పరిచర్య చేశారా, బోధన చేశారో మనకు తెలియదు. ఎప్పుడైతే ఆత్మ వచ్చి దిగినదో ఆయన అక్కడి నుండి ప్రారంభం అయినది. అనగా నూతన జన్మ ఒక అద్భుతమై ఉన్నది. నూతన జన్మ అనగా మరి మేము ఈ పెద్ద ఆయన వచ్చాడు కదా, వచ్చి ఏమడుగుతున్నాడు అక్కడ? ఏమడుగుతున్నాడు? చదవండి, అక్కడ నుంచి చదవండి, మీకు అవగాహన ఉంది కదా. ముసలవాడైన మనుషుడు ఎలాగా జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడిగాను. ఇది నిజమే కదా, చాలా కష్టమైన విషయం కదా. ఇక్కడ జననం గురించి మనం మాట్లాడుతున్నాం. నా ప్రియమైన సంఘమా, మనం జన్మించినటువంటి జన్మ, మన పుట్టిక సరైనది కాదని బలంగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. ఏమిటంటే, సంఘంలో చర్చబడుట, నీ ఉద్దేశాలను మార్చుకునుట, మంచిగా ప్రవర్తించుట, ఏదో ఒక స్థానాన్ని తీసుకుని నువ్వు ప్రవర్తించుట, ఇదంతా బాప్తిసం తీసుకున్నప్పటి నుండి నీకు నువ్వుగా మలర్చుకున్న కార్యం ఇది. ఆమేన్. ఇది వరకు సినిమాలకు వెళ్ళేదారు, ఇప్పుడు సినిమాలకు వెళ్ళరు. ఎందుకంటే సంఘం కోసం మార్చుకోవాలి. సిగరెట్లు మానేయాలి సంఘం కోసం, త్రాగుడు మానేయాలి సంఘం కొరకు, ప్రవర్తన బూతులు మానేయాలి సంఘం కొరకు, ప్రవర్తన మార్పు అంటే మార్పు అనేది నీకు నువ్వుగా చేసుకున్నావు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ఇలా మార్పు చేసుకున్న వాళ్ళు కాపర్లు కూడా ఉన్నారు. ఆమేన్. కాపర్లు పడిపోతున్నారు. కాపర్లు వ్యభిచారులుగా కనిపిస్తున్నారు. కాపర్లు కొడుకులు బాప్తిసం తీసుకున్నారు, త్రాగుబోతులుగా కనిపిస్తున్నారు. ఇలాగ ఎలా జరుగుతుంది? మరి బాప్తిసం తీసుకున్న వెంటనే అలా జరగకూడదే, వెంటనే మార్పు చెందాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, యేసు బాప్తిసం తీసుకునేంత వరకు యేసులాగా ఉన్నాడు. ఆమేన్.